ఓం శ్రీ సద్గురు చరణారవిందాభ్యాం నమః. ఓం శ్రీ గణేశ శారదా సద్గురు మంగళమూర్తిభ్యో నమః. ఓం నమో భగవతే వేదవ్యాసాయ నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శ్రీ గురుగీత ద్వితీయోధ్యాయము. అయితే శ్రీ గురుదేవుని కోపావేశముతో ఎవరైతే నీవు అని నీచమైన సంబోధనం చేసి హుంకరించి మాట్లాడతారో అటువంటి అహంకార పురుషుడు జలమే లభించినటువంటి మహా అరణ్యమునందు బ్రహ్మరాక్షసుడై తప్పక జన్మను ధరిస్తాడు. వాడు ఎన్నిసార్లు అలా హుంకరించాడో గురుదేవుని అన్నిసార్లు బ్రహ్మరాక్షసుడయ్యే పుడతాడు. అరణ్యంలో జన్మించడమే బహు కష్టం. ఇంకా కూడా జలం కనుక లభించకపోతే వాని యొక్క దుస్థితిని గురించి చెప్పవలేనా? సాధ్యము కాదు కదా. అందుకే నీవు అనే వాక్కుతో నీచ సంబోధనం గావించినప్పుడు ఫలము లేని జలము అంటే నీచ సంబోధనం గావించినటువంటి ఫలము జలము లేకయే తప్పించుట అనే కదా జరుగుతుంది. అయితే ఆ క్రోధంతో నిండిపోయిన రాక్షసునిలాగా రజోగుణ తమో గుణాలతో కూడుకొని హూంకరించి పలికినందువలన దాని యొక్క ఫలము బ్రహ్మరాక్షసుడై పుడుతూ ఉన్నాడు. ఆ బ్రహ్మరాక్షసుడు అంటే వాడు ఆకలికి తట్టుకోలేక దారిలో పోయేటువంటి వారిని అందరినీ పట్టి మృంగువాడే అవుతాడు. చేయరాని పాపం చేసినందువలన బ్రహ్మరాక్షసుని యొక్క జన్మము వచ్చింది కదా. మరి వానికి పూర్వజ్ఞానం కూడా ఉంటుంది. అయినప్పటికీ కూడా మహాపాపం చేయువాడు అవడం చేత ఆ బ్రహ్మరాక్షసుడు జన్మమునందు అనుభవించిన తర్వాత కూడా పాప ఫలితానికి తగినటువంటి జన్మనే మరలా కూడా పొందుతూ ఉన్నాడు. ఇలాగా నిరంతరము కూడా పాపవర్తనుడయ్యే పోతాడు. వానికి సద్గతి లేదు. చూచారా శ్రీ గురుదేవుని యొక్క మహిమను? భక్తి లేక సంచరించకూడదు అనే కదా ఈ విషయాన్ని గురించి మనకు విశదమయ్యేలాగా చేస్తూ ఉన్నది అని చెబుతూ, అంటే శ్రీ గురుదేవుని దగ్గర అపభాషణము అనేటువంటిది ఆడకూడదు. అలా అపభాషణము చేసేటువంటి వాని యొక్క స్థితి భక్తి లేని వాని యొక్క గతిని గురించి తెలుపుతూ ఉన్నారు అని చెబుతూ, అద్వైతం భావయే నిత్యం సర్వావస్థాసు సర్వదా కదాచిదపి నో కుర్యాదద్వైతం గురు సన్నిధౌ. అంటే శ్రీ గురుదేవుడు ఉపదేశించినటువంటి మహావాక్యార్థతత్వమైన శ్రీ గురు పరబ్రహ్మం తానే అనేటువంటి అద్వైత భావము కలవాడే అయినప్పటికీ కూడా కేవల అద్వైతంలో గురుర్నైవ శిష్య అనునట్లుగానే భేదరహిత జ్ఞానము నొందినప్పటికీ కూడా శ్రీ గురు సన్నిధానమున వ్యవహార దశయందు బాహ్యమును కానీ అంతరమును కానీ విధి ప్రకారంగానే ఉండాలి. శ్రీ గురు సార్వభౌముడు మనకి తెలియజేసినటువంటి మహావాక్యాల యొక్క అర్థము ఏంటది అంటే, మనకి ఋగ్వేద యజుర్వేద సామవేద అథర్వణ వేదాల నుండి మరి అనేక ఉపనిషత్తులు అంటే సారవంతమైనటువంటి విషయాన్ని తీసి ఉపనిషత్తులుగా రూపొందించి ఆ యొక్క 4 ఉపనిషత్తుల నుండి కూడా మనకి ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మస్మి, ఐమాత్మ బ్రహ్మ, తత్వమసి అనేటువంటి 4 మహావాక్యాలను గురించి తెలియజేశారు. ఆ వాక్యాల అర్థాలు ప్రజ్ఞానం బ్రహ్మ, ఏ ప్రజ్ఞ అయితే సర్వజీవరాశి యందు కూడా నెలకొని ఉన్నదో ఆ ప్రజ్ఞ బ్రహ్మస్వరూపమే. అహం బ్రహ్మస్మి, నేను అంటే సర్వేక సమస్తముతో నిండిన నేను. కానీ మరి ఏ మేనుని నేనుగా గుర్తిస్తున్నదో అది పరమాత్మ స్వరూపము కంటే భిన్నము కాదు. కాబట్టి నేను బ్రహ్మమే అయ్యాను అనేటువంటి విషయాన్ని గురించి తెలియజేస్తూ, అంతేకాదు అయమాత్మ బ్రహ్మ, ఈ ఆత్మ ఏదైతే ఉన్నదో అది సర్వము బ్రహ్మస్వరూపమే, నేను బ్రహ్మమునే అని చెబుతూ తత్వమసి
అంటే ఇక్కడ నేను మాత్రమే కాదు, నీవు కూడా ఆ పరబ్రహ్మ స్వరూపానివే. నీవు నేను అనేటువంటిది సర్వవ్యాపకమైనది బ్రహ్మస్వరూపము తప్ప బ్రహ్మం కంటే మరొక భిన్నమైన పదార్థం లేదు అనేటువంటి ఈ యొక్క సర్వం కల్విదం బ్రహ్మ అనే విషయాన్ని గురించి తెలియజేస్తూ సర్వము కూడా బ్రహ్మము నుండి జాలువారింది. ఈ సర్వము కనబడేటువంటిది బ్రహ్మస్వరూపమే తప్ప మరి ఇతరమైనటువంటి పదార్థము కాదు అనే విషయాన్ని గురించి శ్రీ సద్గురుదేవులు యొక్క వచనానుసారముగా ఈ మహావాక్యాల యొక్క అర్థాలను తెలుసుకున్నప్పుడు శాశ్వతమైనటువంటి తత్వము ఏమని తెలుస్తుంది? శ్రీ గురు పరబ్రహ్మము తానే, అంటే అద్వైత భావము కలగవాడవుతాడు. అప్పటికి భిన్నత్వము ద్వంద్వత్వము అనేటువంటిది నశించిపోతుంది. కేవలం బ్రహ్మస్వరూపము తప్ప మరి ఏమీ లేదు అనే విషయం తెలిసినప్పుడు కేవల అద్వైతంలో గురుర్నైవ శిష్య చిదానంద రూప శివోహం శివోహం. ఇక్కడ గురువు లేడు, శిష్యుడు లేడు. ఎంతవరకు అంటే ఆ కేవలమైన అద్వైత స్థితి యందు ఎరుకపై పరిపూర్ణమునందు లీనమైనప్పుడు ఉండేటువంటిది పరిపూర్ణమే, ఎరుక లేదు గుర్తించేదానికి. అయితే ఎరుక పరిపూర్ణానికి సమీపంగా ఉన్నప్పుడు ఏ విధంగా పరిపూర్ణాన్ని గుర్తిస్తుంది, కానీ తాను మిగిలే ఉంటుంది. తాను పొయ్యి ఎప్పుడైతే పరిపూర్ణాన్ని మరి దర్శించిందో స్పర్శించిందో దాని యందు మమేకమవుతుంది. ఇంకప్పుడు ఇది పరిపూర్ణము నేను గుర్తించాను అని చెప్పడానికి వీలు కాదు. అంటే ఆ పరవస్తు రూపమైనటువంటి సర్వవ్యాపకత్వాన్ని మరి చూచినా లీనమవుతాం, స్పర్శించినా లీనమవుతాం. అంటే దానిని గురించి తెలియడమే కష్టం. తెలిస్తే ఇంకక్కడ ఏమీ ఉండదు. తను దాని యందు లీనమైతే ఉండేటువంటిది ఒకటే పదార్థం అని ఏమి చెప్పినా కూడా మళ్ళీ మనం పరిపూర్ణము కంటే ఇతరమైన ఎరుకగా, జ్ఞానముగా, సుఎరుకగా, సూక్ష్మమైనటువంటి జ్ఞానంగా మారి ఆ విషయాన్ని గురించి తెలుసుకోవలసిందే. కానీ మనం ఆ వస్తుతత్వమైనప్పుడు ఇంకా మరి ఏమీ ఉండదు. అలాగే ఇక్కడ కేవలము అద్వైతంలో ఏమున్నది? గురుర్నైవ శిష్య చిదానంద రూపమైనటువంటి ఆ యొక్క పరబ్రహ్మతత్వము తప్ప మరొకటి లేనే లేదు. బోధించేవాడు కానీ బోధింపబడేవాడు కానీ శాసకుడు కానీ అనుసరించేవాడు కానీ ఇంకేమీ ఉండదు. అంటే భేదము అనేటువంటిది లేదు. భేదరహితముగా ఉన్నటువంటి జ్ఞానాన్ని పొందినప్పటికీ కూడా మరి అటువంటి అంటే ఏకత్వ స్థితిలో సర్వము పరబ్రహ్మ స్వరూపము, ఆ పరబ్రహ్మం కంటే భిన్నమైన వస్తువు లేదు అనేటువంటి విషయాన్ని అనుభూతి చెందినప్పటికీ కూడా శ్రీ గురు సన్నిధానమునందు అంటే మళ్ళీ కూడా తను ఆశ్రమమునందు శ్రీ గురుదేవుని యొక్క సన్నిధానమునందు తను కేవల అద్వైత భావమునందు ఉన్నప్పటికీ కూడా తాను సర్వవ్యాపకమైన పరబ్రహ్మ స్వరూపమే అయ్యున్నప్పటికీ కూడా శ్రీ గురువు యొక్క దేహము అంటే మూర్తిమంతమైనటువంటి ఏ యొక్క మరి స్వరూపము ఉన్నదో ఆ యొక్క సమీపమునందు ఏ విధంగా ఉండాలి అంటే వ్యవహార దశయందు వారిద్దరు కూర్చొని ఇటువంటి విషయాలనే భాషించుకుంటూ సత్యాన్ని గురించే మాట్లాడుకుంటూ సత్యమునందే వారు లీనమవుతూ స్థిరపడుతూ ఉన్నప్పటికీ దాని యందు మాట్లాడుతూ ఉన్నప్పటికీ కూడా అయితే బాహ్యమైన అంతర్మనందైనా సరే అసలు విధి ఏ విధమైనటువంటి విధి విధానాలను మనకి నిర్వహింపజేసింది, ఎటువంటి విషయాలను తెలియజేసింది, శాస్త్రానుసారం ఏమై ఉన్నది అంటే గురువు గురువే, శిష్యుడు శిష్యుడే. వాడు ఇతరులకి అంటే తనకి కూడా శిష్యులు ప్రశిష్యులు ఉండవచ్చు. తను కూడా కేవల అద్వైత భావన యందు నిలుకడ కలిగి స్థిరపడి ఉంటే ఉండవచ్చు. తాను కూడా పరిపూర్ణ స్వరూపమే అయి ఉంటే ఉండవచ్చు. గురువు యొక్క దేహము తన దేహము ఉన్నంత వరకు గురువు యొక్క సన్నిధానమునందు అంతరమున బాహ్యమున అంటే బాహ్యమునందు భావమునందు కూడా ఆ యొక్క విధి ప్రకారమే అంటే శిష్యుడు శిష్యుడుగానే ఉండవలయును అని తెలియజేస్తూ, అంతేకాదు అద్వైత తత్వాన్ని మాత్రము సర్వదా అన్ని వేళల యందు కూడా భావించవచ్చు.
ఏది ఇక్కడ గురువునైవ శిష్య, గురువు అనేటువంటిది లేదు, శిష్యుడు అనేటువంటిది లేదు అనే భావన ఉండవచ్చు. ఆ స్థితిని నువ్వు పొంది ఉండవచ్చు. కానీ నీ దేహము శ్రీ సద్గురుదేవుని యొక్క స్వరూపము ఉన్నంత వరకు కూడా విధి నిషేధ ప్రకారం ఏది నిషేధించి విధి విధానం ప్రకారం ఏది అనుసరించాలో దానికి లోబడి ఉండటమే, ఆ విధంగా భావించడమే అదే సరైనది అని చెబుతూ, అంతేకాదు అక్కడ దృశ్య ప్రతీతి అనేటువంటిది కలగకూడదు. ఏ విధంగా మనం చూసేటువంటి వస్తువుని చూసి ఈ వస్తువు లేనిది అనేటువంటిది శ్రీ సద్గురుదేవుని యొక్క ఆశ్రమమునందు, శ్రీ సద్గురుదేవుని యొక్క సమీపమునందు మాత్రం ఉండకూడదు. ఎందుకు? దేహాలు అనేటువంటివి ప్రారబ్ధవశాత్తు ఎంతకాలం ఉండాలో అంతకాలం ఉంటాయి. తర్వాత దేహం అనేటువంటిది జర్జరీభూతమై దాని యొక్క రుణ సంబంధం అంటే దాని యొక్క ప్రారబ్ధం తీరిపోయిందా, ఇక శరీరాలు పతనమవుతాయి. అయినా అప్పటి వరకు కూడా తను ఏ అద్వైత స్థితిలో తను ఉన్నప్పటికీ, ఏకరసమైనటువంటి పరబ్రహ్మమునందు తాను స్థిరపడి ఉన్నప్పటికీ, శ్రీ గురు సన్నిధానమునందు మాత్రం తను ఏ విధంగా ఉండాలో ఆ విధంగానే ఉండాలి. అంతేకాదు ఏ దేవుని వలన అయితే తనకి అఖండమైన స్వస్వరూప విజ్ఞానము తన యందు సర్వుల యందు కూడా విస్తారమై పరిడివిల్లేటువంటి ఏ యొక్క పరమాత్మ స్వరూపం ఆత్మరూపంలో గోచరిస్తూ ఉన్నదో, ఆ గోచరించేటువంటి విధానాన్ని ఏ సద్గురుని ద్వారా తనకి లభ్యమైందో, ఆ లభ్యమైనటువంటి విజ్ఞానం ఏ దేవుని చేత తనకు సంప్రాప్తమయ్యిందో అటువంటి శ్రీ గురు పరంధాముని మీద ఎల్లవేళలా కూడా భక్తి శ్రద్ధలు, విశ్వాసము, కృతజ్ఞత కలిగి వినయ వినమ్రుడై పరమ భక్తి భావంతో ప్రవర్తించాలి. నేను గురువును, నాకు శాశ్వతం తెలుసు, అద్వైతం అంటే ఏమో తెలుసు, పరిపూర్ణం అంటే ఏమో తెలుసు అంటే తెలిస్తే సద్గురుదేవుని విస్మరించాలని లేదు కదా. ఆయన యొక్క దేహం ఇంకా కూడా భూమి మీద సంచలింపబడుతూ ఉన్నది కదా. అట్లాంటప్పుడు నీవు ఉండవలసినటువంటి స్థితి, బయటికి వెళ్ళినప్పుడు 10 మంది చేత కాదు 10,000 మంది చేత నీవు పూజింపబడినప్పటికీ నీ గురుదేవుడే కదా. అలాగే ఇప్పుడు 5వ తరగతి చదివేటువంటి 5వ తరగతి వరకే చెప్పగలిగినటువంటి మరి ఉపాధ్యాయుని దగ్గర చదివినటువంటి చదువు, ఆ విధంగా వాడు ఉన్నతమైనటువంటి పెద్ద ప్రొఫెసర్ అయినా ఈ మాస్టర్ కంటే వాడు మళ్ళీ ఏదైనా సెలవులకు వచ్చినప్పుడు తను 5వ తరగతి చదివినటువంటి మాస్టర్ కంటే తాను అతీతుడు అంటే అదే కదా నమ్మక ద్రోహం. తను అదనంగా చదివి ఉండవచ్చు, కానీ అక్కడ నేర్చుకున్న దాన్ని నువ్వు మార్చగలవా? ఆ 5వ తరగతి వరకు నీవు నీ గురువుకు మళ్ళీ తిరుక్కొని వచ్చి చెప్పుకోగలవా? లేదుగా. ఆ 5ఏగా నువ్వు అంత స్థితికి ఎదగడానికి కూడా అవకాశమైంది. అటువంటి స్థితిని ఎప్పుడూ మరవకూడదు. గురువంత స్థితి నువ్వు పొందినా, అద్వైత స్థితి యందు నీవు స్థిరపడినా, కేవలమైనటువంటి సర్వవ్యాపకమాన్ని విషయాన్ని తెలిసి ఉండినా, అది భావమునందు ఉండినా, నీవు ఉండవలసినటువంటి స్థితి మాత్రం ఇదియే అని దానికి వినయ వినమ్రతతో పరమభక్తి భావంతో శిష్యుడు అనేవాడు ప్రవర్తించాలి. లేకపోతే ఏమవుతుంది? తాను కృతజ్ఞుడే అవుతాడు. తను స్వతంత్రించాడు, గురువు యొక్క స్థానాన్ని విడిచాడు, గురువుతో ఏ విషయాన్ని విభేదించకపోయినా మానసికంగా విభేదించాడు, దూరమయ్యాడు. దానివల్ల తనకేమి ఒరిగింది అంటే కృతజ్ఞత. చేసిన మేలు మరిచినవాడు, తనకు ఆ జ్ఞానాన్ని ఎవరి ద్వారా సంప్రాప్తమైనటువంటి స్థానాన్ని మరిచినవాడు, మరి ఎవరి యొక్క ఆదరణకు లోనే తన యొక్క ఇహంగా పరంగా ఆధ్యాత్మికంగా పరమతత్వాన్ని కూడా తెలుసుకోగలిగినటువంటి జ్ఞానం ఇచ్చినటువంటి శ్రీ సద్గురుదేవుని పట్ల విశ్వాసఘాతుకంగా నోటితో మాట్లాడకపోయినా సరే మానసికమైనటువంటి విభేదం కలిగి ఉన్నప్పటికీ కూడా వాడు విశ్వాసఘాతకుడే అని చెబుతూ, అందుకే అటువంటి విశ్వాసఘాతకత్వానికి మళ్ళీ ఏదో ఒకటి గురువు శపించడు. తను చేసినటువంటి తన ఆలోచన పరంపర ద్వారా తను అటువంటి ఫలితాన్ని పొందుతాడు. కాబట్టి ఇక్కడ ఎటువంటి విద్యకు ముందు ఎటువంటి భక్తిని ప్రకటించుకున్నాడు, విద్య అనంతరం కూడా అటువంటి పరమభక్తితో మరి మహా అఖండమైనటువంటి అద్వైతమైనటువంటి తత్వంతో పరిపూర్ణుడై ఉండాలి.
అట్లా ఆ భక్తి భావంతో ఉన్నప్పుడు ఆ అద్వైత తత్వమునందు పరిపూర్ణుడై ఉండగలుగుతాడు అనే అర్థాన్ని స్ఫుటీకరిస్తూ, అందుకే అద్వైతం త్రిశ్లోకేషు నాద్వైతం గురు సన్నిధౌ భావాద్వైతం సదా కుర్యాత్ క్రియాద్వైతం నా కుత్రచిత్. అంటే ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నటువంటి అర్థాన్ని స్ఫుటీకరించేటువంటి విషయం గురించే ఇప్పుడు ఈ ఉపనిషత్ ప్రామాణికంగా ఈ యొక్క శ్లోకాన్ని మనం తెలియజేసుకున్నాం. ఏ విధంగా అంటే అద్వైతం త్రిశ్లోకేషు, ఏ విధంగా అఖండమైనటువంటి వాడు అద్వైత స్థితిలో గురు సన్నిధిలో ఉన్నప్పటికీ కూడా వాని యొక్క బాహ్యంలో భావంలో కూడా గురువు పట్ల ఎటువంటి భక్తి సడలకుండా ఆ స్థానంలో ఎలా ఉండవలేనో అలాగా ఉండగలుగుతూ ఉన్నటువంటి వాడు మాత్రమే మహా అఖండ అద్వైతమైనటువంటి తత్వంతో పరిపూర్ణుడై ఉంటాడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ, అంతేకాదు తాను సర్వదా సర్వకాల సర్వావస్థల యందు కూడా అద్వైత భావన అంటే రెండు లేనటువంటి ఏకత్వ భావన, సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మ వస్తుతత్వము ఒకటే అనే భావన యందు నీవు స్థిరపడి ఉన్నప్పటికీ కూడా గురుస్వరూప స్థితిలో ఉన్న వాడైనప్పటికీ కూడా నీవు గురువే అయి ఉండవచ్చు. నీకు కొంతమంది శిష్యులు నిన్ను అనుసరిస్తూ ఉండి ఉండవచ్చు. అయినప్పటికీ కూడా నీవు గురువు పట్ల ప్రవర్తింపవలసినటువంటి తత్వాన్ని గురించి ఈ విధంగా విశదంగా శ్రీ పరమేశ్వరుడు శ్రీ మహాదేవికి వివరించి, అంతేకాదు దృశ్య విస్మృతి పర్యంతం కుర్యాత్ గురు పదార్చనం తాదృశస్యైవ కైవల్యం నచ తద్వత్ వ్యతిరేకిణః. అంటే భక్తుడు తన ధ్యేయమైనటువంటి శ్రీ గురు పదద్వంద్వం యొక్క పూజనాన్ని బాహ్యమైనటువంటి ప్రపంచాన్ని మరిచి దేహేంద్రియాల యొక్క స్మృతి లేకుండా కూడా తన్మయత్వంతో ధ్యేయము మాత్రం గోచరించేటువంటి వరకు కూడా చేయాలి. ఏ విధంగా అంటే ఎవరైతే గురువుని ఆశ్రయిస్తారో గురువు బోధించినటువంటి విషయాన్ని అనుసరించుకుంటూ ఏ విధంగా అంటే తనకు ధ్యేయమైనటువంటి శ్రీ గురు పదద్వంద్వం యొక్క మొట్టమొదట తను ప్రారంభంలో ఎటువంటి నిరాకారాన్ని కూడా తను ఊహించలేడు. ఏ నిరాకారం వద్ద కూడా తన దృష్టిని అక్కడ లగ్నపరచలేడు. కాబట్టి తను ఏం చేస్తాడు అంటే శ్రీ గురు పదద్వంద్వము అంటే గురువు ద్వారా వచ్చినటువంటి భాషణము ద్వారా గురువు యొక్క పాదాలు అంటే గురువు ఎక్కడికెక్కడికో చేరిస్తూ ఉంటాడు, ఎన్నో జ్ఞానైకమైనటువంటి బోధనలు గావిస్తాడు. అందుకే పదములు పాదములు రెండు కూడా తప్పనిసరిగా అవసరము అని చెబుతూ, అంతేకాదు ఆ గురు పాదాలను మాత్రమే ఎవడైతే తన యొక్క మానసికమైన ఏకాగ్రత గురుపాదాల యందు నిలిపి గురువు యొక్క వాగీంద్రియం ద్వారా ఆ ముఖతః ఏ పదాలైతే వస్తూ ఉంటాయో ఆ పదాలను మరి ఏ విధంగా అంటే వేదార్థాలను కూడా వాటిని దృష్టి పదంలో స్మృతి పదంలో ఉంచుకున్నంత శ్రద్ధగా ఉంచుకొని ఎల్లవేళలా కూడా గురువు యొక్క పాదాలకు ఆ చరణ కమలాలకు బాహ్యమైనటువంటి ప్రపంచాన్ని మరచిపోయేటట్లుగా ఆ పాదాలను పూజిస్తూ ఆ పాదాలను స్మరిస్తూ గురువు చెప్పినటువంటి జ్ఞానాన్ని మళ్ళీ కూడా స్మరిస్తూ మరి ఆ పాదాలకు పూజనం చేస్తూ ఉండి, అంతేకాదు అయి ఉన్నప్పుడు ఏమవుతుంది, మనం అంతకుముందు వరకు గురువు వద్దకు దానికి ముందు ఏమై ఉన్నాం, ఈ ప్రాపంచిక సంబంధమైన దేహతత్వంతో కూడుకునే ఉన్నాం. అప్పుడు ఈ బాహ్యపరమైనటువంటి ఈ ప్రపంచాన్ని మరిపించే విధంగా మనం గురువు పదాల యొక్క అర్థాన్ని అనుసరించటం, గురు పాదాల యందు మన యొక్క మనసు లగ్నం చేయగలగడం అనేటువంటిది తీవ్రతరమైనటువంటి దానితో మనకి ఈ ప్రాపంచిక దేహస్థితి మరుపు వచ్చేలాగా చేసుకోవాలి. అంటే ఏవి కూడా రెండు ఒకే సమయంలో ఉండలేవు. ఎలాగంటే ఒక వరలో రెండు కత్తులు పెట్టలేము. అలాగే ఇప్పుడు మనం అనుకున్నటువంటి విషయం కూడా అంతే. ఒక పాత్రలో రెండు పదార్థాలు అంటే ముందుగానే నిండుగా ఉన్న పాత్రలో ఇంకొక పదార్థాన్ని వేయగలమా? లేదు కదా. అంటే ఖాళీ అయిన పాత్రలోనే పదార్థాన్ని ఉంచగలం. అలాగనే ఏ విధంగా అంటే శ్రీ గురు పదాల యొక్క
అర్ధ జనితాల నుండి వచ్చినటువంటి ఆ యొక్క జ్ఞానైకమైన విషయాలను అనుసరిస్తూ గురువు యొక్క పాదాలను పూజిస్తూ ఉన్నప్పుడు ఈ పదాల స్మరణ, పాదాల పూజనం అనేవి రెండు ఏకకాలంలో ఎప్పుడైతే స్థిరతను వసగనివో, ఆ స్థిరత వల్ల బాహ్య సంబంధమైన, దేహ జగత్ సంబంధమైన, దృశ్య సంబంధమైన విషయాలు మరుపుకు రావాలి. అంటే ఒకటి వేగవంతమైనప్పుడు మరొకటి వేగం తగ్గుతుంది. అలాగనే ఈ విధంగా చేసినప్పుడు మాత్రమే, ఏ విధంగా అంటే అందుకే దేహేంద్రియాల యొక్క స్మృతి లేకుండా ఉండాలి. ఆ దేహం యొక్క ఇంద్రియాల పట్ల ఎటువంటి జ్ఞప్తి కూడా లేకుండా ఉండాలి. జ్ఞప్తి లేకుండా ఉండాలి అంటే తను దేని యందో ఆ విధంగా స్థిరపడిపోయి ఉండాలి. తన యొక్క శరీరాన్ని, మరి భౌతికమైనటువంటి వ్యవహారాలను మరిచిపోయి ఉన్నప్పుడు మాత్రమే తన యొక్క దేహేంద్రియాలు గుర్తుకు రాకుండా ఉంటాయి. అంటే స్మృతి లేకుండా ఉంటుంది. అంత తన్మయత్వంతో, తదేకమైనటువంటి ధ్యాసతో ఆ విధంగా, అంటే ఆ ధ్యాస ఏంటి? తను నిర్ణయించుకున్న ధ్యేయం. ఆ ధ్యేయం ఏంటి? శ్రీ గురు పదము యొక్క ద్వంద్వము. ఏ ద్వంద్వము? పాదాల ద్వంద్వము అంటే రెండు అని చెప్తూ ఉన్నారు. పదములో నుండి వచ్చినటువంటి జ్ఞానము, పాదాలను పూజించడము, ఈ రెంటి యొక్క మరి తీవ్రతరమైనటువంటి క్రియ విశేషమైనటువంటి ఫలితాన్నే ఇస్తుంది. ఆ విశేషమైనటువంటి ఫలితం ఏమిటి అంటే బాహ్య సంబంధమైన దృశ్యమాన వస్తువుల యందు మరి సత్యభావన అనేటువంటిది లోపించిపోతుంది. ఈ శారీరక సంబంధమైన ఇంద్రియాల పట్ల, వీటి పట్ల శ్రద్ధ అనేటువంటిది లోపించిపోతుంది. వాని ధ్యేయ వస్తువైనటువంటి ఏ యొక్క గురుపదాలు ఏదైతే ఉన్నదో అవి మాత్రమే వానికి జ్ఞాపకంలో ఉంటాయి. అవి జ్ఞాపకంలో ఉండేటప్పుడు ఆ ధ్యేయ వస్తువు, ఆ గురుపాదాలు మాత్రమే కనబడినప్పుడు దాని యందే సర్వ జగత్తు ఇమిడి ఉన్నదని, ఆ దాని యందే మరి పరమసత్తా అయినటువంటి శాశ్వత ఆనందం ఇమిడి ఉన్నది అని భిన్న తత్వము నుండి ఏకత్వానికి రాబట్టుకోగలిగినటువంటి ఆ మనస్సుని ఏ విధంగా అంటే మనం శాశ్వత పదం వైపుకు నడిపించగలిగినటువంటి సమర్థత, మనం చూపించేటువంటి, చేసేటువంటి భక్తి, శ్రద్ధ, వినమ్రత, దీని ద్వారా మనకు అటువంటి సమర్థత శ్రీ గురుదేవుని యొక్క అనుగ్రహం ద్వారా మనకి అటువంటి లబ్ధ ప్రతిష్ఠులమవుతాము అని చెబుతూ, అంతేకాదు మరి ఇంకొక అర్థం కూడా ఉన్నది. అది దాని గురించి చెప్పుకుందాము. ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం లోక సమస్త సుఖినో భవంతు. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు. ఓం తత్సత్.